ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు మొత్తం ఇస్తుండ్రట. ఒక్క ఆడోళ్లకు ప్రతి నెల 1500 ఇచ్చే పథకమే ఆగిందట. సూపర్ సిక్స్ పథకాలల్లో అదొక్కటే కూటమి సర్కార్ను కుమిలిపోయేటట్టు చేస్తున్నదట. అందుకోసం బాగా ఆలోచన చేస్తున్నారట. మెదడు మెత్తబడేటట్టు ఆలోచన చేస్తున్నారట. హాగో గదే ముచ్చట్ను ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. ఈనుండ్రి ఆంధ్ర అక్కలు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. దాన్ని ఎందుకు ఆపిండ్రు సార్? ఆంధ్ర ఆడోళ్ళంతా ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు 1500 వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆలస్యం ఎందుకు, చేసేయండి. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఏ ఊకోండ్రి మంత్రి గారు, ఆంధ్రను అమ్మాల్సినంత అవసరం ఏమున్నది? అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఓర్ని, నెలకు 1500కి ఆంధ్రాను అమ్మాలే అంటున్నావు అంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రతి నెల 2500 ఇస్తానన్నది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణను అమ్మినా పథకం అమలు చేసేదానికి పైసలు సరిపోవు కావచ్చు. ఆవు సారు, పథకం అమలు చేసేదానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు అన్నారు కదా, ఎన్ని రోజులు చేస్తాడు? ఏడాది కాలం నుంచి ఆలోచన చేస్తున్నాడా? చేయండ్రి, ఇట్లనే ఇంకో 4 ఏళ్ళ ఆలోచన చేయండి పథకం ఎట్లా అమలు చేయాలి అని. ఆ తర్వాత ఆంధ్ర ఆడోళ్ళు ఆలోచన చేస్తారు, మీ కూటమి ప్రభుత్వాన్ని ఉంచాలనా కూలగొట్టాలనా అనేది. చెయ్యండ్రి సార్, చెయ్యండ్రి, ఇంకా ఆలోచన చేయండ్రి అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పనితీరును గమనిస్తున్న ఆంధ్ర జనాలు ఇప్పుడు రాజకీయాలలో అడుగు పెట్టిండు, డిప్యూటీ సీఎం అయిండు, నిత్తే పాలిటిక్స్ లోనే బిజీ ఉన్నాడు. ఇంకా ఫ్యాన్స్ నేం పట్టించుకుంటాడు తీ అనే అనుమానాలు ఎవరికన్నుంటే అవన్నీ కొట్టిపారేయిర్రి పవన్ కళ్యాణ్ గురించి. అభిమానులు అన్నా అని పిలిస్తే ఇగో గిట్లా వచ్చి నిలబడతాడు ముంగట. వారెవ్వా, ఇది కదా అభిమానుల మీద చూపించే అస్సలైన ప్రేమ. ఏదో సినిమా రిలీజ్ అప్పుడు అందరు మైకుల ముంగట దండిగా మాట్లాడతారు, అభిమానులే నా ప్రాణం, మీరు లేనిదే నేను లేను, అది ఇది అని. కానీ షాట్లల్లో చూపించిండ్రా మా పవన్ కళ్యాణ్ బాబు. చాలా మంది సెల్ఫీల కోసం కళ్ళు వంగి ఎదురు చూస్తారు, ఒకటే తీరుగా ఎగబడతారు. అయినా కూడా కొంతమంది దేకరు కాదు కదా, సెక్యూరిటీలతో నొప్పిస్తారు. కానీ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అందులో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ మాత్రం జస్ట్ ఫ్యాన్ అన్నా ఒక్క ఫోటో అన్నందుకే కార్ ఎక్కి లోపల కూర్చున్నాడు కూడా దిగొచ్చి సెల్ఫీ ఇచ్చిండ్రా అనుకుంటా ఇరుగమరుగ షేరింగ్లు చేస్తారు ఈ వీడియోను. ఎంతైనా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం చూపించే ప్రేమనే వేరబ్బా, మాటలల్లో చెప్పేది కాదు అని మాట్లాడుతున్నారు అంతా. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించింది?